ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 11 జనవరి నుంచి 17 జనవరి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి 15వ తారీఖు మనకి రవి మార్పు మకరంలోకి, అలాగే 16వ తారీఖు మనకి కుజుని మార్పు కూడా ఉంటుంది. ఇది కూడా మకర రాశిలోకి. సో ఒక రకంగా చెప్పాలి అంటే రెండు స్ట్రాంగ్ ప్లానెట్స్ సన్ అండ్ మార్స్ ఎప్పుడైనా సరే మనకి దశమంలో గనకకి వస్తే అవి చాలా స్ట్రాంగ్ అయిపోతాయి అన్నమాట. దిగ్బలి అంటారు వాటిని. సో ఇక్కడ మనం ఎగ్జాల్టేషన్స్ డెబిలిటేషన్స్ మాట్లాడట్లేదు, వాటి ప్లేస్మెంట్ని మాట్లాడుకుంటున్నాం. సో మేషరాశి వారికి రవి కూజ చాలా స్ట్రాంగ్ అవ్వబోతున్నాయండి. అండ్ ఇవి సాధారణంగా మీ జాతకాలలో ఇంకా కొంచెం బెటర్ కాంబినేషన్స్ కనుక ఉన్నాయనుకోండి, ఇలాంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు మీరు సడన్గా హైలైట్ అయిపోతారు. మీరు ఎప్పుడో చేసిన పనులకు కూడా ఒక పెద్ద పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయన్నమాట. సో బేసిక్గా ఏం జరుగుతుందంటే ఈ రెండు గ్రహాలు, ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇంకా కొంచెం శుక్రుడు ఒకడు ఆల్రెడీ మనకి మకరంలోనే ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ 3 గ్రహాలు మీకు మకర రాశిలోనే ఉన్నాయి. అంటే ఏవైతే బెనిఫిషియల్గా ఉండాలో, ఏవైతే మీకు మంచి చేయాలో అవి మీకు దశమంలోకి వచ్చేసాయి. సో ఉన్నాయి, ప్రాబ్లమ్స్ లేవు అని నేను చెప్పను, కానీ ఈ ప్రాబ్లమ్స్ని మీరు తట్టుకొని నిలబడే శక్తి మీకు రాబోతోంది అని చెప్తున్నాను. సో బేసిక్గా ఇక్కడ మనం గమనించేది ఏంటి, మీకు వారం మొదలవటమే మీ భార్యాభర్తలు, తర్వాత భార్యాభర్తల మధ్యన కొంచెం చికాకులు, లేదా మీ భార్యాభర్తలు పండక్కో పబ్బానికో మీ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళటాలు, లేదా కొంచెం వాళ్ళకి ఏమైనా వైద్య నిమిత్తంగా ఖర్చులు ఉండటం, ఇలాంటివి కొంత మీకు కనపడుతూ ఉంటాయి. సరే, దీంతోపాటు ఇక్కడ మనకి ఆల్మోస్ట్ పండుగ వచ్చే టైంకి ఏం పెద్దగా పనులు అయితే ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. చాలా వరకు మీరు విశ్రాంతిగా ఉండేందుకే ప్రయత్నం చేస్తారు. ఎక్కడ ఎటువంటి మూమెంట్ కనిపించట్లేదు. బట్ పండగ అయిపోయిన తర్వాత నెమ్మదిగా మీ ఆలోచన ధోరణిలో చాలా మార్పు వస్తుంది. సో ఫోకస్ అంతా దేనిపైన ఉండబోతుంది? ఫోకస్ అంతా కూడా మీ కెరియర్ పైన ఉండబోతోంది, మీరు చేసే పనుల మీద ఉండబోతోంది. నేను కెరియర్ అనగానే ఒట్టి ఉద్యోగమే తీసుకోవద్దు, ఇందులో స్త్రీలకి కూడా చాలా బాగా కలిసి రాబోతోంది అనమాట. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా కలిసి రాబోతోంది. సో దీనికి టైం రావాలి. ఒకరు ఎప్పుడు కమెంట్ చేస్తుంటారు, దీన్ని చూసుకోకండి, మీరు మీ వ్యక్తిగత జాతకాలు కూడా చూసుకోండి అంటూ ఉంటారు కదా. ఈరోజు నేను వారి మాటతో ఏకీభవిస్తున్నాను. ఈ కాంబినేషన్స్లో కనుక ఇప్పుడు నేను చెప్పినట్టుగా శుక్రుడు రవి కుజ మేష రాశి వారికి, లేదా మేష లగ్నం వాళ్ళకి అని చెప్తున్నాను, మేష లగ్నం వాళ్ళకి ఈ కాంబినేషన్స్లో కనుక మీకు కూడా ఇవే కాంబినేషన్స్ ఉంటే తప్పనిసరిగా మీకు కొన్ని అద్భుతమైన చేంజెస్ వస్తాయి. ముఖ్యంగా మీ కెరియర్ పరంగా మీకు చేంజెస్ అనేవి కనపడతాయి. ఈ కెరియర్ పరంగా వచ్చే చేంజెస్ మీకు అడిషనల్గా కూడా బెనిఫిషియల్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఈ చేంజ్ని మీరు యాక్సెప్ట్ చేసేటట్టుగా ఉండాలి. దీంతో పాటు మీరు మీ యొక్క సంతానము వారి అభివృద్ధి గురించి కూడా ఆలోచన చేయటం కనపడుతూ ఉంటుంది. వారి ఆరోగ్యం గురించి, వారి విద్య గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో ఇవి మెయిన్గా ఈ వారం అంతా కూడా మీకు ఉండబోతున్నాయి. ముఖ్యంగా మన ఉద్యోగస్తులకి చెప్పుకున్నాము, అలాగే వ్యాపారస్తులకు చెప్పుకున్నాము, ఆర్థికపరమైన విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది అనే చెప్పుకుంటున్నాము. అయితే ప్రధానంగా ఎవరైతే గవర్నమెంట్ రంగాలలో ఉంటారో, ఎవరైతే ఆల్రెడీ పొలిటికల్ లైన్లో ఉంటారో వాళ్ళకి చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేవి కనపడుతూ ఉంటాయి. సరే, ఇంకా మనం మేషరాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలో చూద్దాం. మేషరాశి వారు మాత్రం తప్పనిసరిగా ఈ వారంలో సూర్యుని ఆరాధన చేయాల్సిందే, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాల్సిందే, సూర్యుడికి సంబంధించిన అష్టోత్తరం చదవాల్సిందే. కుదిరితే సూర్యుని దేవాలయాలు ఏమైనా ఉంటే వాటికి కూడా వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, సరే మనకి ఇక్కడ గ్రహాలు అయితే మారుతున్నాయి. 15వ తారీఖున రవి మార్పు మనకి మకరంలోకి, అలాగే 16 కుజుని మార్పు మకరంలోకి, దీంతో పాటు శుక్రుడు ఆల్రెడీ మకర రాశిలోనే ఉన్నాడు. ఇది మనం చాలా పాజిటివ్గా చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇక్కడ ఓన్లీ ఆల్మోస్ట్ 4 గ్రహాలు అష్టమంలో ఉండటం వలన మీకు ఎలా అయిపోతూ ఉంటుందంటే, ఇదేంట్రా బాబాయ్ అన్నీ చేతికి వచ్చేస్తున్నాయి, మళ్ళీ అక్కడ ఒక తిరకాసు వస్తుంది అన్న ధోరణి
ఈ వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంటుంది. సో డెఫినెట్గా ఇక్కడ మూమెంట్ ఉందండి. ఈ మూమెంట్ ఏంటో మనం చూద్దాము. ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వారికి అద్భుతంగా ఉందన్నమాట. సో వ్యాపారస్తులకి బాగుంది, జీవిత భాగస్వామికి బాగుంది. మీ పరంగా మీరు గనక ఏదైనా సరే ఆర్థిక పరంగా అనుకూలత కోసం ప్రయత్నం చేస్తుంటే అందులో బాగుంది. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగానికి సంబంధించి మార్పులు అనేవి కలుగుంటాయి. ఈ మార్పులు వీళ్ళకి చాలా చాలా అనుకూలంగా ఉండబోతుంది. వృషభ రాశికి చెందిన వారికి ఈ పోయిన వారంలో ఏమైనా దెబ్బలు తగిలినా, హాస్పిటలైజేషన్ అయినా, లేకపోతే వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు రికవరీ వైపుగా వెళ్తూ ఉంటారు. సో ఈ విషయాన్ని కూడా గమనించండి. అయితే కొంచెం టైం పట్టచ్చు. రికవరీ వైపు వెళ్తున్నారు అని చెప్తున్నారు కానీ కంప్లీట్గా రికవర్ అయ్యి వస్తారని చెప్పట్లేదు. హాస్పిటల్స్ లాంటి వాటిల్లో ఎవరైతే ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారో, ఎవరైతే హాస్పిటల్స్లో ఉంటున్నారో వాళ్ళకి చేంజెస్ అనేవి చాలా వరకు మీకు కనపడుతూ ఉంటాయి. సో వృషభ రాశి వారికి కూడా మకర రాశిలోకి వస్తున్న రవి, కుజ, ఆల్రెడీ అక్కడే ఉన్న శుక్రుడు వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తారనే చెప్పుకుంటున్నాం. అలాగే మీకున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు అధిగమిస్తూ ఉంటారు. సంతానము, వారి అభివృద్ధి గురించి ఇంకా కొంచెం ఆలోచన చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. బట్ ఇందులో మీరేవి పెద్ద భయపడక్కర్లేదు. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా పెద్దగా మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు కనిపించట్లేదు. మీరు గనక మీ తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు, లేకపోతే మీ తల్లిదండ్రులకి సేవ చేయాలనుకుంటున్నా, తల్లిదండ్రులకి సంబంధించిన ఎటువంటి పనైనా, దైవ దర్శనాలైనా, దైవ సంబంధమైన కార్యక్రమాలైనా వీటన్నిటిలోనూ కూడా మీకు మంచి సక్సెస్ రేట్ అనేది కనపడుతుంది. తప్పనిసరిగా ఎవరైతే మంచి ఇంపార్టెంట్ రోల్స్లో ఉంటారో, నేను అంటోంది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లేకపోతే వ్యాపారస్తుల్లో కూడా మంచి బిజినెస్ మెన్ ఉంటారు. అలాగే మంచి మంచి స్కూల్స్, టెక్నాలజీ రంగాలలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ప్రిన్సిపల్స్ అనుకుందాము. అంటే నేను అంటున్నది ఒక ఫ్యాక్టర్ కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వేరియస్ జాబ్స్ అండ్ వేరియస్ ఫీల్డ్స్ అనమాట. సో వీటన్నిటికీ సంబంధించి కూడా వీళ్ళకి నెమ్మదిగా మార్పు కనపడుతోంది. అండ్ మార్పు వీళ్ళకి ఆనందాన్ని కూడా కలిగిస్తుంటుంది. సో వ్యాపార పరంగా కూడా మీరు లాస్ట్ వీక్లో తీసుకున్న చేంజెస్, లాస్ట్ వీక్ ఏమైనా స్విచ్ ఓవర్ అయి ఉండొచ్చు, మార్పులు చేసుకోవచ్చు, చేస్తున్న ఉద్యోగంలోనే చిన్న చితక మార్పులు చేసుకుంటారు. ఇలాంటి వాటిల్లో కూడా దీని వలన కూడా మీకు బెనిఫిట్ అనేది వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆల్ ఆఫ్ అ సడన్ మీకు చాలా మంచి పేరు, గుర్తింపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది మీకు కనపడుతూ ఉంటుంది. ఇంకా వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వృషభ రాశి వారు మాత్రం కంపల్సరీగా వీరి యొక్క కులదేవతను దర్శనం చేసుకోవాలి. కులదేవతకి సంబంధించిన పరిహారాలు మీరు కనుక ఏమైనా పోస్ట్పోన్ చేస్తున్నా, లేకపోతే మీరు ఏమైనా సరే ఇప్పుడు కాదులే అనుకుంటున్నా, లేకపోతే ఇవాళ కాదు రేపు చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే ఇదిగో వెళ్ళాలి చేస్తాము అనుకుంటున్నా, ఇలాంటివి ఏవి మీరు అనుకుంటున్నా సరే వాటన్నిటిని వదిలిపెట్టేసి తక్షణమే వెళ్ళి మీ కులదేవతని దర్శించుకొని కులదేవతకి సంబంధించిన ఏవైతే పూజాది కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటారో అవి చేయడానికి మీరు ప్రయత్నించండి. డెఫినెట్గా మీకు చేంజ్ అనేది కనపడుతుంది. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను కనుక చూస్తే మిథున రాశి వారికి మాత్రం ఇక్కడ కొంత ఇబ్బంది వస్తుంది. చూడండి, ఎప్పుడైనా సరే మనకి ఆల్ ఆఫ్ అ సడన్గా మనం ఒక మంచి లైమ్ లైట్లో ఉన్నాం, మనం అనుకున్నట్టుగా పనులన్నీ జరిగిపోతున్నాయి, మనకి రావాల్సిన డబ్బులు వచ్చేస్తున్నాయి, మనకి ఒక్కసారిగా ఏమిటి మన ప్రపంచం అంతా ఇలా మారిపోయింది అని అనుకోగానే భగవంతుడు మళ్ళీ మనం ఇంకో టెస్టింగ్ వీల్ ఎక్కిస్తాడనమాట. సో ఇక్కడ టెస్టింగ్ వీల్ ఏంటి అని అంటే మీరు ఎక్కువగా ప్రయాసకి గురవుతున్నారు. దీంతో పాటు ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం అనేది కనపడుతుంది. సో మీరు ఏం చేస్తుంటారు, ఆల్మోస్ట్ ఒక 1 or 2 weeks బ్యాక్ ఆర్ ఈ 15 days, ఈ 1 month బ్యాక్ వరకు కూడా మీరు డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి పెట్టుంటారు, రిస్క్ తీసుకునే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. అలాగే ఇందులో ఎక్కడున్నా పెడితే నాకు ఇంకేదో వస్తుంది అనుకొని ఉంటుంటారు. ఇలాంటివి మనం చాలా చేస్తూ ఉంటామండి. సో ఇలాంటివి ఏవైతే మనం చేసామో వాటికి సంబంధించిన రిజల్ట్ అనేది మీకు ఇక్కడ కనపడబోతోంది. అండ్ ఇది మీకు ఆల్మోస్ట్ 1 month ఉంటుంది. సో ఖచ్చితంగా మిథున రాశి వారు ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి, హెల్త్ పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఖర్చులను అధిగమించుకోవడానికి ప్రయత్నం చేయాలి, దుబారా ఖర్చులు చేయకూడదు. ముఖ్యంగా వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. కంటికి సంబంధించి, పొట్టకి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తాయి. సంతానానికి, ముఖ్యంగా మిథున రాశికి చెందిన మగ సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీంతో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. మిథున రాశికి చెందిన వారు ఎవరైతే గవర్నమెంట్ రంగాలలో ఉంటారో, నేను ఇక్కడ మళ్ళీ స్టేట్ అంటున్నాను, సెంట్రల్ అంటున్నాను, అలాగే ఎవరైతే వ్యాపారస్తులు చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారో, ఎవరైతే మీడియా రంగాలలో ఉన్నారో, మూవీస్ అనుకుందాం, లేకపోతే మామూలుగా మనకు వచ్చే సీరియల్స్ అనుకుందాం, వీళ్ళు ఎక్కువగా ప్రొజెక్ట్ కాబోతున్నారు. వీళ్ళ గురించి ఎక్కువగా మాట అనేది రాబోతోంది. వీళ్ళ గురించి ఎక్కువగా జనం మాట్లాడుకుంటారు. అంటే కొంచెం
వీళ్ళు చేసినా చేయకపోయినా ఎక్కడో అక్కడ వీళ్ళ పేరు అనేది నానుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రంగాలలో ఉన్నవాళ్ళు ఇంక్లూడింగ్ చెప్పాలి అని అంటే వీళ్ళ అన్నిట్లో ఉన్నవాళ్ళు, తర్వాత మెయిన్గా ఫైనాన్స్ రంగాలలో ఉన్నవాళ్ళు కూడా ఇందులో విక్టిమ్స్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మిథున రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మిథున రాశి వారు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి మీకు ఎదురవుతున్నాయి కనుక నవనారసింహ హోమం చేయించుకోండి, లేదా సుదర్శన హోమం చేయించుకున్నా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. దీంతో పాటు మీరు పెసలు దానం ఇస్తూ ఉండండి. పెసలు దానంతో పాటుగా మీరు ఇక్కడ ఆకుపచ్చని వస్త్రాలు కూడా దానం ఇవ్వండి.